Hello, story lovers. Welcome back to my channel, Prema Pallaki, part 25. అపర ప్రవరాఖ్యుడైన మీ అన్నగారికి మోడ్రన్ మీరాబాయి అయిన మా అక్కగారికి ఈరోజు ప్రీ వెడ్డింగ్ షూట్ అనగానే, అవును నాకు తెలుసు అన్నయ్య లేడు అన్నందుకే కదా నన్ను ఆఫీస్కి తీసుకెళ్తే వర్క్ ఫినిష్ చేసుకొని నిన్ను వెతుక్కుంటూ నీకోసం వచ్చాను అన్నాడు. ఏంటి, ½ డిస్టెన్స్లో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని వెటకారంగా అడిగింది. అదేలేమ్మా, ఎలా వచ్చినా వచ్చింది మాత్రం నీకోసమే కదా, ప్రతిదానికి ఓ వెటకారం అన్నాడు శివ నిష్ఠూరంగా. శివ మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్కి చందన మళ్ళీ గట్టిగా నవ్వేస్తూ మరొకసారి పార్లర్లో ఉన్న వాళ్ళందరికీ సారీ చెప్పి, బావా నీకు పెద్ద బావకి అస్సలు పోలిక లేనే లేదు తెలుసా అంది. ఆర్ యూ జోకింగ్? అన్నయ్యకి నాకు 2 years గ్యాప్ ఉన్నా కూడా మేమిద్దరం ట్విన్స్ లాగా ఉంటామని ప్రతి చోట అందరూ అంటుంటే పోలికే లేదంటావేంటి అనడంతో తల బాదుకొని, అయ్యో నా అమూల్ బేబీ, నేను మీ ఫేస్ ఫీచర్స్ గురించి చెప్పలేదు బంగారం, మీ మెంటాలిటీస్ గురించి చెప్తున్నాను అని తల బాదుకుంది. హో, క్లారిటీ ఇచ్చి మాట్లాడితే నాకు ఇలాంటి పజిల్ ఉండదని ఐస్ క్రీమ్ ఫినిష్ చేశాడు. అలా ఇంకాసేపు మాట్లాడుకుంటూ పార్లర్ నుంచి బయటకొచ్చాక చందన వద్దంటున్న ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి శివ మళ్ళీ ఆఫీస్కెళ్ళాడు. అప్పుడే స్నానం చేసి వచ్చి ఇక సాయంత్రం వరకు హాల్లోకి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యి మోకాలి వరకు ఉన్న లూజ్గా పొడవుగా ఉన్న నైట్ టీషర్ట్ వేసుకుని బెడ్ మీద పడిపోయిన ధృతికి డోర్ దగ్గర చేతులు కట్టుకుని కరణ్ తన వైపే చూస్తూ కనిపించడంతో గట్టిగా అరిచి తన పక్కనే ఉన్న టెడ్డీ బేర్ పిల్లో అతని మొహానికి విసిరికొట్టింది. ఆమె అలా అరుస్తుందని ఎక్స్‌పెక్ట్ చేయని అతను ఆమె అరుపుకి తడబడి రియాక్ట్ అయ్యేలోపే దిండు వచ్చి అతని ముఖాన్ని ముద్దాడడంతో రాక్షసి అన్నాడు. నన్నే రాక్షసి అంటావా? ఒక అమ్మాయి గదిలోకి అడగకుండా రావడానికి సిగ్గుగా లేదా నీకు? అంది అరుస్తూ. అమ్మాయిలా? ఇక్కడ అమ్మాయిలెవరున్నారే? అంటూ ఆమె వెనుక తన వెనుక చూసుకుంటున్న కరణ్ పద్ధతికి ధృతికి మెంటలొచ్చేసి అతని భుజం మీద దెబ్బలు కురిపించడం మొదలుపెట్టింది. వామ్మో! చూడ్డానికి తెగలొచ్చిన కోడిలాగా వేలాడిపోతున్నా ఇంత బలంగా ఉన్నావేంటే? ఇంత దెబ్బ తగులుతుందేంటని తన హైట్, ఆమె హైటు చూసుకోవడం కోసం తన నడుము చూసుకుని ఆమె నడుము పట్టుకోబోయాడు. అంతకంటే ముందు ఆమె మొహం చూసిన అతనికి గుడిలో ఉండాల్సిన భద్రకాళి తన ఎదురుగా ఉందని అర్థం కావడంతో, చూడు ఒక మగాడిని మ్యాన్ హ్యాండిల్ చేయడం అస్సలు పద్ధతి కాదు, తప్పు కూడా అని వెనక్కి వెనక్కి అడుగులు వేస్తుంటే, నువ్వు మాత్రం అమ్మాయిల గదిలోకి అడగకుండా రావచ్చు అని మూలకి ఉన్న చీపురు పట్టుకొని వెంటపడ్డంతో వామ్మో అమ్మోరు అని కిందకి పరిగెత్తాడు కిరణ్.
అయ్యో! అయ్యో! ఎందుకే దయ్యం పట్టినట్టు వాడిని కొడుతున్నావని మైథిలి కూతురికి అడ్డం వచ్చి నిలబడ్డంతో, నా అవతారం చూసావా ఎలా ఉందో? సిగ్గు లేకుండా అమ్మాయి గదిలోకి వచ్చాడని మళ్ళీ కొట్టడానికి వెంటపడుతుంటే, ఆ అబ్బాయిని పైకి పంపించిందే నేను అని చెప్పింది మైథిలి. ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది అని గుడ్లు బయటికి పొడుచుకొస్తాయేమో అన్న రేంజ్‌లో కళ్ళు పెద్దవి చేసి అడిగింది ధృతి. ఇంటికి లైట్స్ పెడుతున్నాం కదా! 2, 3 రోజుల నుంచి. ఈరోజు మార్నింగ్ మళ్ళీ లైట్స్ మార్చి వేరే కలర్ లైట్స్ పెడదాం అనుకుంటే, ఆ పెట్టే పని వాళ్ళకి వేరే పని ఉందంట. దాని మెయిన్ బోర్డు మెట్ల కింద పెట్టించమంటే, ఆ కట్టిన బిల్డర్ నీ రూమ్‌లో పెట్టించాడు. అందుకే ఒకసారి మెయిన్ ఆఫ్ చేసి అన్ని రూమ్స్‌లో స్విచ్ బోర్డ్స్ చెక్ చేయమని నేనే చెప్పాను అంది. అయితే మాత్రం డోర్ కొట్టి లోపలికి రావాలన్న కామన్ సెన్స్ ఉండాలి కదా అని అంది అరుస్తూ. కానీ నువ్వు మార్నింగ్ బయటికి వెళ్ళడం అన్నయ్య చూశానని చెప్పాడే. అందుకే నువ్వెలాగో లేవు కదా అని నేను డైరెక్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళమని చెప్పాను అంది మైథిలి. దాంతో ధృతి శాంతించింది. గగన ఆడపడుచు తల మీద ఒకటి పీకి ప్రతి దానికి కాకిలాగా నోరు వేసుకొని అరవడమే తప్పితే అవతలోడి మాట వినే అలవాటు నీకు మీ అన్నలకి లేదు కదా అంది. వదినా నువ్వు అన్నయ్యని ఏమన్నా అనాలి అనుకుంటే డైరెక్ట్‌గా అను. దానికి నన్ను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం లేదని మూతి ముడుచుకుంది. వాళ్ళకి మనల్ని డైరెక్ట్‌గా అనే ధైర్యం లేక ఇలా ఇండైరెక్ట్‌గా అంటున్నారు బేబీ అంటూ చింటూ రావడంతో గగన కంగారు పడి కిచెన్‌లోకి పరిగెత్తడంతో అన్నా చెల్లెళ్ళు నవ్వుకుంటే నా కోడల్ని ఏడ్పిస్తారేంటని ఇద్దరి తలల మీద ఒక దెబ్బేసి కరణ్ నువ్వు ఆ లైట్ సంగతి చూడు నాన్న అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది మైథిలి. గగన కాఫీ నేను రూమ్‌లో ఫ్రెష్ అప్ అవుతానని చెప్పి రూమ్‌లోకి వెళ్ళాడు చింటూ. చింటూ కాఫీ కోసం పిలవగానే గట్టిగా గగన తల కొట్టుకోవడం గమనించి నిన్ను వాడు ఏమీ అనడులే. ఎందుకు టెన్షన్ పడతావు అని కోడలికి ధైర్యం చెప్పింది మైథిలి. సరేనంటూ కాఫీ కప్ పట్టుకుని రూమ్‌లోకి ఒక్కొక్క అడుగు వేస్తూ మెట్లెక్కుతున్న వదిన్ని గమనించి, వదినా మీ పెళ్ళయి 1 ఇయర్ దాటిపోయింది. ఇప్పుడెందుకు మండపం మీదకి వెళ్తున్న పెళ్లి కూతురులాగా అంత స్లోగా వెళ్తున్నావు? అని వెనుక నుంచి ధృతి ఏడిపించేసరికి హైందవి మనవరాలి వీపు మీద ఒక్కటి చరిచింది. చెల్లెలి మాటలకి వదిన్ని గమనించి మొహాలు చూసుకుని నవ్వుకున్నారు వంశీ, ఆదిత్య. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.